శంకర్ మంచు గారు, వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వక ఫలితాలు లభించే అవకాశం ఉందా అండి? చాలా చక్కగా ఉందమ్మా. ఏలనాడి శని దోషం చివరి భాగంలోకి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం చైతన్యవంతంగా ఉండాలి. అలా చేసినట్లయితే ఏ గ్రహమైతే ఇంతకాలము మనని శని రూపంలో అలాగే ఏలనాటి శని రూపంలో బాధించిందో ఆ బాధలన్నీ కూడా తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా గోచరిస్తుంది. సంపూర్ణమైన విజయం సిద్ధిస్తుంది. తృతీయంలో రవికేతువులు, ద్వితీయంలో బుధుడు, జన్మ శుక్రుడు. మనోబలంతో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. న్యాయ మార్గంలో అనేక లాభాలు గోచరిస్తున్నాయి. సహకారం లభిస్తుంది. దగ్గరవారి ద్వారా మేలు చేకూరుతుంది. విజయం చేకూరుతుంది. అలాగే వ్యాపారంలో నూతనోత్సాహం వెళ్ళి విరుస్తుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. ఒక ఆపద నుండి కూడా బయటపడతారు. చేతిదాకా వచ్చిన అవకాశాన్ని చేజేతుల జార విడుచుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. సామరస్య ధోరణితో వ్యవహరించండి. చేజారినటువంటి అంశం మళ్ళీ చేతిలోకి వస్తుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనోబలంతో వాటిని అధిగమిస్తారు. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చక్కని పరిష్కారం కూడా దొరుకుతుంది. సుఖ సంతోషాలున్నాయి. ఒత్తిడి తగ్గుతుంది. కొందరికి మేలు చేయడం ద్వారాగా శాంతి చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ గణపతిని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ గణపతి సందర్శనం కానీ లేదా సిద్ధి వినాయక దర్శనం కానీ చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ చంద్ర దోషం వారారంభంలో గోచరించింది కాబట్టి ఒక్కసారి బియ్యం దానం చేస్తే మనోబలం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి శని చివరి భాగంలో ఉండటం వల్ల ఏ గ్రహం అయితే ఇప్పటిదాకా పీడించిందో ఆ గ్రహమే శుభాన్ని, ఐశ్వర్యాన్ని అందించే అవకాశాలున్నాయని మనోధైర్యంతో, బుద్ధి చాంచల్యంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.